హలో అండి. ఇవాళ అయితే మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇవాళ అయితే మేము కట్టెల పొయ్యి మీద ఫిష్ కర్రీ చేసుకుందామని వచ్చాము. ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి పైన బగోన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి తర్వాతకి అందులో కొద్దిగా జీలకర్ర వేసి అది వేగే వరకు ఆగి అప్పట్లోపు మన చెట్లో వెండిపోయిన చెట్టు అవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి పొయ్యిలో పెట్టేసాం. ఆ జీలకర్ర వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియాలు, వెల్లుల్లిపాయ, మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ జీలకర్ర తర్వాతకి ఆ పేస్ట్ అందులో వేసేసేయాలి. అది అయిపోయేలోపు అటు ఇటు చూసేసరికి అది వేగుతుంది. ఇంకా మన చెట్లో వేస్ట్ అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, బాగా కలపాలి లేదంటే మాడిపోతుంది. ఇదేనండి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసాము. అది కూడా అందులోనే వేసి బాగా కలపాలి కొద్దిసేపు, మాడిపోకుండా చూసుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది బగోనాకి. కట్టెల పొయ్యి కదండి, మంట చాలా పెద్దగా వస్తుంది, త్వరగా వేడెక్కిపోతుంది. సో చూసుకొని చేయాలన్నమాట. అందులో కొద్దిగా పసుపు, ఇంకా ఇది చింతపండు వాటర్ అన్నమాట. చింతకాయ నీళ్ళు పిసికి బాగా పెట్టుకున్నాము, అందులో పోసేయాలి. తర్వాతకి తగినంత కారం, ఉప్పు, మాకు ఇక్కడ ఎంత సరిపడిందో అంత వేసుకుంటాము, మీకు అక్కడ ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, దొడ్డుప్పు అయినా పర్లేదు, సన్న ఉప్పు అయినా పర్లేదు. అవి చింతపండు రసం వాటర్. తర్వాతకి అది కొద్దిగా బాగా మసలనివ్వాలి. అది మసులుతూ ఉండేలోపు మనం ఇక్కడ ఫిష్ కడుక్కోవచ్చు, లేదంటే వేరేది ఏదైనా చేసుకోవచ్చు. సో ఆ చింతపులుపు అంత పులుపుగా లేదని మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా చింతపండు పిసుకుతున్నాము, మీకు సరిపడితే వదిలేయచ్చు. తర్వాతకి కాస్త పుదీనా, మన తోటలో నుంచి కొద్దిగా పుదీనా అవి ఇవి కూడా తెంపుకోవచ్చు అవసరం ఉంటే. ఇది ఓమాక్ అనమాట అండి, కోల్డ్కి కాఫ్కి బాగా పనిచేస్తుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవారికైనా కానీ. సో మన తోటలో బాగా ఉంది కదా, అలా పువ్వులు అన్నీ. సో అప్పట్లోపు ఇది ఇక్కడ మసులుతూ ఉంటుంది, కలుపుకోవాలి కొద్దిసేపు, కొద్దిగా కలుపుకోవాలి. తర్వాతకి ఇందాక పిసికిన చింతపండు నీళ్ళు అందులో పోసేసుకున్నాము. మూత పెట్టేసేయాలి, అది మసులుతూ ఉంటుంది కొద్దిసేపు, ఒక 5 to 10 minutes. అది బాగా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు అది మసులుతూ ఉంటుంది. అప్పట్లోపు మనం ఫిష్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కడుక్కోవచ్చు అన్నమాట ఫిష్ టెర్రస్ పైనే. సో ఫిష్ కడిగేటప్పుడు చూసి కడగాలి నీట్గా, కొద్దిగా బ్లడ్ అవి ఇవి ఉంటాయి కదా. సో కడిగిన వాటర్ అవన్నీ కింద పారబోయకుండా మనం అయితే తెలుసు కదండి, చెట్లకి అన్నీ కడిగి పోస్తూ ఉంటాం మనం. సో ఈ వాటర్ ఎక్కడెక్కడో పడేయకుండా చెట్లకి తీసుకుంటాం, చెట్ల కోసం. అవన్నీ ఒక సైడ్కి తీసుకొని ఆ వాటర్ చెట్లకు పోసుకోవచ్చు. ఆ ఫిషెస్ని 1-2 సార్లు బాగా కడగాలి. ఒకసారి ఉప్పేసి, అదిగోండి అలా ఉప్పేసి కింద బండలపై రాయాలి.
దానికి ఏమన్నా డస్ట్ కానీ చెత్త ఏమన్నా ఉంటే పోతుంది. అలా బండలకేసి గీకాలి. ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు, బట్ అయినా కూడా మనం కొద్దిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అలా ఉప్పేసి ఒకసారి పసుపు, ఒకసారి వాటర్ అన్నీ వేసి ఒకసారి కాకుండా 2-3 సార్లు క్లీన్ చేసుకోవచ్చు. అది బాగా రుద్దాలి. అదిగోండి ఇలా చూపిస్తున్నాం కదా, అలా చెయ్యండి. దాని లోపల బ్లడ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ దాంట్లో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి అయినంత వరకు అయితే క్లీన్ చేసుకోవాలన్నీ. అదిగోండి అలా క్లీన్ చేసుకోవాలి. వాటి మధ్యలో బ్లడ్ అవన్నీ ఉంటాయి కదా, ఇదిగోండి అట్లా వాటర్లో పోసి క్లీన్ చేసుకొని సైడ్కి తీసుకోవచ్చు. సో చాలా టైం అయితే పట్టిందండి అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టి 1-2 సార్లు కడిగి ఉప్పేసి పసుపేసి మన పూలైతే చాలా బాగా వచ్చాయి కదా. అలా వంట చేస్తూ ఇలా చెట్లు కూడా చూసుకుంటూ కూర్చోవచ్చు. మన గులాబీ అయితే చాలా బాగా పూసింది. సో ఫిషెస్ అయితే కడుక్కున్నాము. లాస్ట్ వాటర్ తీసేసుకొని కొన్ని ఫ్రైకి సపరేట్, పులుసుకి సపరేట్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ పులుసుకి. పెద్ద పీసులన్నీ ఫిష్ పులుసుకి సెట్ అవుతాయి. చిన్న పీసెస్ ఫ్రైకి తీసుకున్నాము. అదిగోండి ఇది ఫిష్ ఐ మనకి చాలా బాగా పనిచేస్తుంది. దానిది ఫిష్ బ్రెయిన్, అది మీది. సో అప్పట్లో అంటుండే అవన్నీ తింటే మన ఐస్, మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుందని. ఇవన్నీ పులుసుకి సపరేట్ చేసుకుంటున్నాము. మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇవి పులుసుకి, అవి ఫ్రైకి. ఇదిగోండి మన తోటలోనే అండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, వండడం. ఇప్పుడు ఫ్రైకి మసాలా కలుపుకోవాలి. ఫస్ట్ పసుపు, తర్వాతకి కొద్దిగా కారం, సరిపడంత కారం, తర్వాతకి ఉప్పు, కావాలంటే లాస్ట్కి టేస్ట్ చూడొచ్చు. తర్వాతకి కొద్దిగా నిమ్మకాయ, ఒక సగం వక్క నిమ్మకాయ. ఎక్కువ వేస్తే కూడా పులుపు ఎక్కువ అవుద్ది కదండి. సో నిమ్మకాయ బాగా కలపండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాతకి బాగా మిక్స్ చేయాలి. దానికి ప్రతి ఒక్క పీసెస్కి మసాలా పట్టాలి కదా, సో ఇంకాలి కదా. సో మంచిగా కలుపుకోవాలి. అయినంత వరకు అయితే కలపాలి. మీకు కారం సరిపడకపోతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత ఒక సైడ్కి పెట్టేసేయాలి. అది కారం ఫిష్ పీసెస్కి పడుతుంది. సో అంతేనండి, సింపుల్. కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు దాంట్లో కొంచెం. మనం కలుపుకునే లోపు ఆ పులుసు కొద్దిగా మసులుతూ ఉంటుంది. ఫిష్ పీసెస్ దాంట్లో అప్పుడే వేయకూడదు. ఆ ఫిష్ పులుసు బాగా మసిలినాక, పులుసు చిక్కగా అయ్యాక క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అందులో వేసేయాలి. అది కూడా కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది. కావాలంటే మీదికి వెళ్ళి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చు. పోస్తే బాగుంటుంది, బెస్ట్, టేస్టీగా కూడా ఉండుద్ది. మీదికి వెళ్ళి కొద్దిగా ధనియాల పొడి అవన్నీ మిక్సీ పట్టినవి అన్నీ వేసేసుకోవాలి.
ధనియాల పొడి మంచి టేస్ట్, ఫ్లేవర్ అవన్నిటి కోసం ధనియాల పొడి అండి. అలా తర్వాతకి మసులుతూ ఉంటుందండి. మూత పెట్టేసుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇలా అయ్యిందండి, చిక్కగా మంచిగా అయ్యింది. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన సండే ఫుడ్ స్పెషల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ వాచింగ్.